హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వరంగల్కి వచ్చాం. వరంగల్లో చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యమైనది కిలా వరంగల్. దీన్నే కిలా వరంగల్ అంటారు. కిలా వరంగల్ తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలానికి చెందిన గ్రామం ఇది. దీనికే వరంగల్ దుర్గం, వరంగల్ కోట, ముసునూరి కమ్మనాయక రాజుల కోటగా, కాకతీయుల కోటగా ఇది పిలువబడే చారిత్రాత్మక ప్రదేశం. ప్రస్తుతం మనం చూస్తున్నదే ఈ వరంగల్ కోటకు రక్షణగా నిర్మించిన రాతి కోట గోడ. ఇది సైనికులు పహారా కాయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ సైనికులు పహారా కాయడానికి అనువైనంత ప్రదేశం ఉంది. ఇక్కడనే సైనికులు పహారా కాసి లోపలికి వచ్చే వారిని గమనిస్తూ ఉంటారు. చూడండి, ఇది మొత్తం రాతితో నిర్మించిన నిర్మాణం. చూడండి, ఇది రాజ్యంలోనికి వెళ్ళడానికి నిర్మించిన ద్వారం. ఇది రక్షణకు అనువుగా దీన్ని జెడ్డాకారంలో నిర్మించారు. ఇప్పుడు మనం రాతి కోట గోడను దాటి రాజ్యం లోపలికి వచ్చాం. ఈ రాతి గోడను పెద్ద పెద్ద రాళ్లతో చాలా వెడల్పుగా నిర్మించారు. ఇక్కడ రాజ్యం లోపలి భాగం నుండి సైనికులు ఎక్కువ మొత్తంలో పైకి ఎక్కడానికి అనువుగా ఈ కోట గోడకు నిర్మించిన మెట్లు ఇవి. రాతి కోట గోడ చుట్టూ రాజ్యం మొత్తం ఉంటాయి. చూడండి, ఇది ద్వారానికి కుడివైపు. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, రాతి కోట గోడకు మెట్లు ఉన్నాయి. ఇలాగే సరౌండింగ్ మొత్తం కూడా ఈ కోట గోడకు మెట్లు ఉంటాయి. కుష్ మహల్, పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. దీన్ని చూడడానికి మనకు ఎలాంటి టికెట్టు లేదు. దీన్ని ఆ కాలంలో ముస్నూరి పద్మనాయక రాజులు నిర్మించారు. చూడండి, ద్వారం ఎంత పెద్దగా విశాలంగా ఉందో. ఈ మహల్ చుట్టూరా కిటికీలను అమర్చారు. ఆ కిటికీల ద్వారానే లోపలికి మనకు వెలుతురు వస్తుంది. అలాగే ఇక్కడ కీర్తి తోరణాల మధ్య స్వయంభు దేవాలయంలోని శిథిలాలను ఇక్కడ భద్రపరిచారు. ఈ మధ్యలో నీటి కొలను ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ వాటర్ లేవు. పదండి ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇదే కుష్ మహల్ వెనక భాగం. ఈ కుష్ మహల్ 2 అంతస్తులో నిర్మించారు. ఆనాటి రాజులు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడానికి వీలుగా ఈ మహల్ నిర్మాణం జరిగింది. అలాగే ఇది ఆనాటి ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేది. అందుకే ఈ మహల్కు కుష్ మహల్ అని పేరు పెట్టారు. మహల్ చుట్టూ ఒక రౌండ్ వేద్దాం పదండి. ఈ మహల్ పైకెక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు ఎక్కడానికి పర్మిషన్ లేదు. ఇదే స్వయంభు దేవాలయ ప్రాంగణం, కీర్తి తోరణాలు ఉన్న చోటు. దీనికి టికెట్ ఉంది. టికెట్ తీసుకొని వెళ్ళాలి.
ఇదే టికెట్ కౌంటర్. టికెట్ ఒకరికి 25 రూపాయలు. ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ధ్వంసం చేయగా మిగిలిన అవశేషాలను మనకిక్కడ భద్రపరిచారు. ఈ అవశేషాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవి ఎంతో పెద్ద నిర్మాణాలు. ఈ ఓరుగల్లు కోటను కాకతీయ రాజైన గణపతి దేవుడు ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమాదేవి పూర్తి చేశారు. ఈ ఓరుగల్లు కోట అనేక చారిత్రక నిర్మాణాలు, అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి. ఈ ఓరుగల్లు కోటపై ఢిల్లీ సుల్తాన్లు 3 సార్లు దండయాత్ర జరిపి దీన్ని ధ్వంసం చేశారు. 3వసారి కాకతీయులలో చివరి రాజైన ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు. అందువలన ఇది ఢిల్లీ సుల్తాన్ల రాజ్యంలో కలిసిపోయింది. ఆ కాలంలోనే ఇది చాలా వరకు ధ్వంసమైంది. చూడండి ఇక్కడ స్తంభాలను ఎంత శిల్పకళ ఉందో. వాటిపై ఈ నిర్మించిన శిల్పాలను చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. వీటిని ధ్వంసం చేయకుంటే చాలా అద్భుతమైన కళాఖండాలను మనం చూసి ఉండేవాళ్ళం. ఎలిఫెంట్ ఎక్కి బూమ్ 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 విచ్చిదా హాయ్ హాయ్ హాయ్. ఎప్పుడైనా మీరు వరంగల్కి వస్తే తప్పకుండా ఈ నిర్మాణాన్ని చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫోటోలు దిగడానికి, వీడియోస్కి చాలా అనువుగా ఉంటుంది. ఫ్యామిలీతో దర్శిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. కాకతీయుల అద్భుత శిల్పకళను మిస్ కాకండి. చూడండి వీళ్ళ శిల్పకళా నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉందో. చూడండి ఈ చేతి కంటే కూడా చిన్నగా ఉంది ఈ నిర్మాణం. అంత అద్భుతమైన శిల్పకళా సంపద వీరిది. ఇదే కాకతీయ కళాతోరణం. ఇదే ఇప్పుడు మన తెలంగాణ రాజముద్రలో వాడుతున్నారు. ఈ కాకతీయ కళాతోరణాలు 4 వైపులా 4 ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక పురాతనమైన టెంపుల్ ఉంది. దానికి ముందుగా ఒక బావి లాంటి నిర్మాణం నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయో లేదో చూద్దాం పదండి. ఓ ఎస్, ఇందులో వాటర్ ఉన్నాయి. ఇదే ఆలయం. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి పూజలు జరగటం లేదు. చూడొచ్చు కింద ఏంటో పేర్లు రాసి ఉన్నాయి. ఈ గర్భగుడికి తాళం వేసి ఉంది. ఇదండి ఫ్రెండ్స్ వరంగల్ కోట. ఈ వరంగల్ కోటను మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద మాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.